ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో ఈ రోజంతా కూడా మనం ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలి అనడానికి మనకి రీసెంట్గా ఒక డ్రిల్ అనేది మనం చూసామండి. సో అందరం కూడా ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అనేది, సో ఎలా మనల్ని కాపాడుకోవాలి, సో అన్నీ క్లోజ్ చేసుకోవడము, సో డిజిటల్ అప్లయన్సెస్ ఏవి వాడకుండా ఉండడం, ఇలాంటివి చాలా మనకి చెప్పారు అంటే వార్ డ్రిల్ సందర్భంగా. సో ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనకి ఇంకొంచెం డిసిప్లిన్డ్గా ఉండాలండి, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్లీ. సో దీన్నే మనం ఫైనాన్షియల్ డ్రిల్లింగ్ అని మనం చెప్పొచ్చు. సో ఒక డ్రిల్ లాగా మనం ఫైనాన్షియల్ ప్రిపేర్డ్నెస్ కూడా ఎలా చేసుకోవాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే రిస్క్ ఏమైనా ఉందంటే అది మేనేజ్ చేసుకోవడం మనకి రావాలండి. సో వీ హ్యావ్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిస్క్స్ ఉంటాయి. సో ఐదర్ హెల్త్ రిస్క్ కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్స్ కానీ, మీరు ఇంకా జాబ్లో ఉండే రిస్క్స్ కానీ, వీటన్నిటికీ మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాము. లెట్స్ స్టార్ట్ విత్ జాబ్స్. సో జాబ్ కానీ ఇలాంటి స్లో డౌన్లో, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమైనా మనకి పాజ్ కానీ వస్తే మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాము, మన ఫైనాన్సెస్ ఎలా పెట్టుకున్నాము, అలానే మన ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా రిస్క్స్, మార్కెట్కి ఎంత ఎక్స్పోజర్ ఉన్నాయి, సో దానికి మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాము, ఎంత పర్సంటేజ్ ఫాల్ రాబోతుంది, దానికి ఎంత పోర్ట్ఫోలియో రియాక్ట్ అవుతుంది, సో దానికి మనం ఏం చేయగలము అనేది, అది ఒక ప్రిపేర్డ్నెస్ అనేది ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో లిక్విడిటీ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాలండి. సో ప్రతి ఒక్కరూ కొంత అమౌంట్, ఒక 10-20% మీ దగ్గర లిక్విడ్ అనేది మెయింటైన్ చేయాలి. అది చాలా ఈ మధ్య తగ్గిపోతుందండి. అందరూ కూడా ఐదర్ ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే ఐదర్ క్రెడిట్ కార్డ్స్ వాడుకోవడము, లేకపోతే ఏదైనా యాప్స్ని పెట్టేసుకొని దాని ద్వారా మనీ తీసుకోవడము, ఇలానే ప్రిపేర్ అవుతున్నారు. కానీ బట్ ఒక లిక్విడిటీ అనేది మీకు ఎన్నైనా, మీకు రియల్ ఎస్టేట్లో ఎన్ని ప్రాపర్టీస్ అయినా ఉండొచ్చు, బట్ కొంత అమౌంట్ని మీరు లిక్విడ్ రూపంలో ఇలాంటి టెస్టింగ్ టైమ్స్లో, ఇలాంటి క్రైసిస్లో అయితే మీ దగ్గర ఎప్పుడు ఐదర్ మీ సేవింగ్స్ అకౌంట్లో కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్లో కానీ, అంటే ఒక 24 అవర్స్లో, ఒక ఫ్యూ అవర్స్లో మన అమౌంట్ని తీసేసుకునేంతగా ఈజీగా మనకి లిక్విడ్ అమౌంట్ అనేది పెట్టుకోవాలంటే అది అందరూ కూడా మనం మెయింటైన్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో మీరు హై డెట్ని అవాయిడ్ చేయాలి. సో ఈ టైంలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్, సో నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ వార్ కానీ, ఆఫ్టర్ దిస్ ఎకనామిక్ కండిషన్స్ మన కండిషన్స్ ఎట్లా ఉంటాయి, అంటే ఒక వైపు ఇన్ఫ్లేషన్ ఏమైనా పెరుగుతుందా, రేట్స్ ఏమైనా పెరుగుతాయా, లేదు ఎకనామిక్ యాక్టివిటీస్ ఏమైనా స్లో డౌన్ అవుతాయా, బిజినెసెస్ అనేవి చాలా ఇంపాక్ట్ అయితే, ఎస్పెషల్లీ టూరిజం సంబంధించి ఆల్రెడీ ఆ బిజినెసెస్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇంపాక్ట్ అయ్యారు. ఇక గ్లోబల్ స్లో డౌన్ వల్ల కొంచెం ఐటీ సంబంధించిన ఎంప్లాయీస్ ఇంపాక్ట్ అవుతున్నారు. సో అంతా కూడా మనం కొంచెం ప్రిపేర్డ్గా మనం ఉంటే, సో హై డెట్ ఏదైతే ఉందో, డెట్స్కి అనేవి చాలా దూరంగా ఉండండి. సో డెట్స్కి అనేది మీరు వెళ్ళకండి. సో జస్ట్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, వాట్ ఎవర్ యువర్ ప్లాన్స్. హై డెట్ తీసుకునేటప్పుడు మాత్రం ఇంకొకసారి ఆలోచించండి. బయట ఉన్న కండిషన్స్ బట్టి వెల్ ప్రిపేర్డ్గా ఉంటేనే మనం డెట్ అనేది తీసుకోవాలి. అదర్వైజ్ డెట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి వాలటిలిటీ సమయంలో మనం ఏంటంటే ట్రేడింగ్ అనేది చాలా మంది కొంచెం ఇది ఆపర్చునిటీగా ట్రేడింగ్ అనేది బాగా ఎక్కువగా చేస్తారండి. ఎందుకంటే మార్కెట్స్ నౌ టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది. సో ఈ వాలటిలిటీలో ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవాలని వెళ్తూ ఉంటారు, బట్ మే నాట్ వర్క్ ఆల్వేస్. మనకున్న హార్డ్ అండ్ మనీని మనం ఈ విధంగా స్పెక్యులేషన్లో పెట్టడానికి ఇది సమయం కాదు. సో వీ నీడ్ టు బీ యాజ్ అన్ ఇన్వెస్టర్గా. అఫ్ కోర్స్ మీకు ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తే, మనం కావాలంటే ఏమైనా స్టాక్స్ని కొన్ని బై చేసి యాజ్ అసెట్గా మీరు మెయింటైన్ చేసుకుంటే అవసరానికి మనకి డెఫినెట్లీ ఉపయోగపడుతుందండి. బట్ ఈ ట్రేడింగ్లో డబ్బులు పోతే మాత్రం మనకి ఇలాంటి కండిషన్స్లో మళ్ళీ మనం దాన్ని కాంపన్సేట్ చేసుకోవడం అనేది చాలా చాలా కష్టం అవుతుంది. అండ్ అవాయిడ్ గెటింగ్ ద ప్యానిక్ అవ్వడం కొంచెం మనం తగ్గించుకోవాలి. సో ఈ ప్యానిక్లో మనం చాలా డెసిషన్స్ అనేవి తీసుకుంటాము. సో మీరు ప్యానిక్లో ఉండేటప్పుడు డెఫినెట్లీ ఎయిదర్ ఇట్ ఈజ్ ఫైనాన్షియల్ డెసిషన్స్, పర్సనల్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏవైనా సరే, మీరు ఇలాంటి టైంలో ఒక ఎక్స్పర్ట్ని, మాతో కానీ మీకు ఇంకా చాలా ఫియర్ఫుల్గా అనిపిస్తే ఒక ఎక్స్పర్ట్ని లేకపోతే మాతో కానీ ఒక కన్సల్టేషన్లో కూర్చోండి. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, దానికి ఎలాంటి సలహా అయితే బాగుంటుంది, దానికి ఈ సిచ్యువేషన్స్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది తెలుసుకొని అప్పుడు మనం ముందుకు వెళ్తే బాగుంటుందండి. సో నీడ్ నాట్ బి వెరీ మచ్ నెగిటివ్ అబౌట్ దిస్ ఎంటైర్ సిచ్యువేషన్, బట్ ఏంటంటే జాగ్రత్తగా ఉండడం అయితే తప్పకుండా అయితే మనం చేస్తూ ఉండాలండి. సో నౌ ఎవ్రీవన్ టాక్స్ అబౌట్ ఇలాంటి టైంలో
కొన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎప్పటి నుండో చెప్తున్నాము, మీ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ మాత్రం ఒక 40-50% కి మించి ఉంచకండి. వీ హ్యావ్ టు యాడ్ సమ్ మోర్. అంటే ఐదర్ 2 వేస్ అండి. అంటే మనకి స్కీమ్స్ అనేవి 2 రకాలుగా ఉపయోగపడాలి. ఒకటేంటి, మీకు గ్రోత్ కోసము రిటర్న్స్ కోసము బాగా మీకు యూజ్ అవ్వడానికి కొంత పర్సంటేజ్, అందుకనే మనము వాటి కోసం హైయెస్ట్ రిస్క్ అయినా సరే హైయెస్ట్ రిటర్న్ వచ్చే ఈ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ అనేవి మనము యాడ్ చేసుకుంటున్నాం. బట్ ఈ మొత్తం పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసుకోవడానికి, రిస్క్ ని మేనేజ్ చేసుకోవడానికి కూడా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అనేవి యాడ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలండి. సో విల్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అంటే ఇలాంటి టైంలో మనం మిటిగేట్ చేసుకోవడానికి, రిస్క్ ని మిటిగేట్ చేసుకోవడానికి ఎలాంటి ఉండాలి. సో సమ్ కైండ్ ఆఫ్ కాంట్రా ఫండ్స్ కానీ వాల్యూ ఫండ్స్ కానీ ఉండాలండి. వీఆర్ గివింగ్ ఓన్లీ ఎడ్యుకేటివ్ పర్పస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్తున్నాము. లైక్ ఎగ్జాంపుల్ SBI కాంట్రా ఫండ్. ఇలాంటివి ఏంటంటే మనకి కొంచెం ఈ రిస్క్ ని కొంచెం మేనేజ్ చేస్తాయి. అలానే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అనేవి కూడా మీకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో ఫండ్ మేనేజర్ సిచ్యువేషన్స్ బట్టి ఆ పోర్ట్ఫోలియోని ఆయన మారుస్తూ ఉంటారు. సో ఇవి కూడా మీకు రిస్క్ ని తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అలానే మల్టీ క్యాప్స్ కూడా ఇలాంటి టైంలో మీకు బాగా ఉపయోగపడతాయి. సో ఎగ్జాంపుల్ కోటెక్ మల్టీ క్యాప్ అని మనం చెప్పొచ్చు. అలానే బ్యాలెన్స్డ్ ఫండ్స్ కూడా కొంచెం ఉండాలండి. ఎందుకంటే డెట్ పోర్షన్, ఈక్విటీ పోర్షన్, ఏ టైంలో డెట్ ని ఎక్కువ పెట్టాలి, ఏ టైంలో మనకి ఈక్విటీని తక్కువ పెట్టాలి. సో ఇవన్నీ మీకు మేనేజ్ చేయడం. కాకపోతే మార్కెట్లో చాలా డైనమిక్ అసెట్ ఎలకేషన్ తో వచ్చిన ఫండ్స్ ఉన్నాయండి. సో ఫండ్ మేనేజర్ విల్ డూ ఇట్. డెట్ ఎంత పోర్షన్ ఉండాలి, ఈక్విటీ ఎంత పోర్షన్ ఉండాలని డైనమిక్ అసెట్ ఎలకేషన్ ఉన్న ఫండ్స్ చాలా బాగున్నాయి. బయట బాగా అవి వర్కౌట్ అవుతాయి ఇలాంటి రిస్క్ ని తగ్గించుకోవడానికి. సో ఐసిఐసిఐలో కూడా ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాము. డైనమిక్ ఫండ్స్ అయితే మనకి ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఏమైతే చెప్తున్నామో పూర్తిగా మీరు గ్రోత్ కోసము లేకపోతే రిస్క్ ని హైగా చేసేసి మీరు వెళ్ళిపోవడం కాకుండా కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే, ఇప్పుడు మేము ఏమైతే స్టాక్స్ ఏవైతే లేకపోతే మనము హై ఎండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే మనం బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ చెప్తున్నామో రిస్క్ ని తగ్గించుకోవడానికి, ఐదర్ ఇట్ ఈస్ కాంట్రా ఫండ్ కానీ, ఫ్లెక్సీ క్యాప్స్ కానీ, మల్టీ క్యాప్స్ కానీ, డైనమిక్ అసెట్ ఎలకేషన్ ఉన్న ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి రిస్క్ ని ప్రొటెక్ట్ చేస్తాయండి. సో ఒకవైపు గ్రోత్ కోసం మనము ఒక 40-50% వరకు మీరు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్కి వెళ్ళినా, బట్ మనకి ఇలాంటి టైంలో, ఎందుకంటే ఇవన్నీ కామన్ అండి. అంటే ఇప్పుడు మనము ట్రంప్ టారిఫ్స్ చూసాము, అది ఆల్మోస్ట్ ఒక 2000 పాయింట్స్ కరెక్ట్ అయింది, మళ్ళీ రికవర్ అవుతుంది. ఈ టైంలో మళ్ళీ వార్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒక 5% ఎంతో మార్కెట్ కరెక్ట్ అవుతుంది, మళ్ళీ రికవర్ వస్తుంది. సో నెక్స్ట్ ఆఫ్టర్ 3 months సమ్ అదర్ ఈవెంట్ విల్ కమ్. సో ఇలా ఉండేటప్పుడు మార్కెట్ ఇంత ఇంత సిచ్యువేషన్స్ అన్ని ఇంత మనకి అన్సర్టైన్ గా ఉండేటప్పుడు మన పోర్ట్ఫోలియోని కూడా చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ హౌ. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే, బట్ దీస్ ఆర్ ఆల్ ఓన్లీ గైడ్ లైన్స్ అండి. ఈ సిచ్యువేషన్స్ అనేవి, ఈ ఫండ్ ఎలకేషన్స్ అనేవి క్లయింట్ టు క్లయింట్ మారిపోతూ ఉంటాయి. కస్టమైజ్డ్ గా మీకు ఏ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అవుతుందో ఆ స్ట్రాటజీని మీరు అప్లై చేసుకొని దాన్ని ఫాలో అయితే బాగుంటుందండి.